దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను సీల్దా కోర్టు దోషిగా తేల్చింది. హత్యాచార ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. ఇరుపక్షాల వాదనలు జనవరి 9న పూర్తి కాగా నేడు సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది. వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారం, హత్యకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. సోమవారం దోషి సంజయ్ రాయ్కు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 108/1 సెక్షన్ల కింద దోషి సంజయ్ రాయ్కు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ సందర్భంగా కోర్టులో మాట్లాడిన సంజయ్ రాయ్ తాను ఈ నేరానికి పాల్పడలేదని తెలిపాడు. ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని అన్నాడు. నేరం చేసిన వారిని వదిలేశామని, ఇందులో ఒక ఐపీఎస్ పాత్ర ఉందని తెలిపాడు. సోమవారం శిక్ష ఖరారు సందర్భంగా దోషి సంజయ్ రాయ్కు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని సీల్దా కోర్టు అదనపు జిల్లా జడ్జి వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు సందర్భంగా సీల్దా కోర్టు బయట పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. వైద్యురాలికి న్యాయం జరగాలని నినదించారు. కోర్టు వద్ద భారీ భద్రతా సిబ్బందిని మోహరించారు. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటన చోటు చేసుకుంది. సెమినార్ రూంలో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలపై నిందితుడు సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సివిక్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కోల్కతా పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు రావడంతో కలకత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఆగస్టు 14న కోల్కతా పోలీసుల నుంచి అత్యాచార కేసును సీబీఐ స్వీకరించింది. నిందితుడు సంజయ్కు సత్యశోధన పరీక్ష నిర్వహించింది. ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార కేసు దర్యాప్తులో భాగంగా 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్కు సంబంధించిన డీఎన్ఏ మృతురాలి శరీరంపై లభ్యమైనట్లు సీబీఐ వెల్లడించింది. ఘటనా స్థలంలో లభ్యమైన వెంట్రుకలు, బ్లూటూత్ ఇయర్ ఫోన్ నిందితుడివేనని తెలిపింది. మృతురాలి రక్త నమూనాలు, సంజయ్ రాయ్ దుస్తులు, చెప్పులపై లభ్యమైనట్లు రుజువులను అభియోగ పత్రంలో సీబీఐ పేర్కొంది. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానంలో సీబీఐ వాదించింది. సంజయ్ రాయ్ తరపు న్యాయవాదులు మాత్రం తమ క్లయింట్ నిర్దోషని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని వాదించారు. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. నేడు తీర్పు వెలువడింది. మరోవైపు బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం దర్యాప్తు సగమే జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపింది. వైద్యులు తమ విధులను బహిష్కరించి కొన్ని రోజుల పాటు ఆందోళనలు నిర్వహించారు.